ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తల వంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాశ్వతంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. మేము ఇవాళ అర్థమవుతోంది 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో ఉండడం, ఎప్పటికప్పుడు వారి మూవ్మెంట్ ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తూ ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నటువంటి అలీ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలా మంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. మాకు కూడా ఆశ్చర్యం వేసింది, అనుమానం ఉండింది. కానీ ఈ రకంగా మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఆనాడు జరిగిన దుశ్చర్య, ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారో అర్థమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారులు నిక్కచ్చిగా పనిచేస్తున్న సందర్భంలో ఆనాటి చీఫ్ సెక్రటరీ సోమేశ్వరరావు గారు, డీజీపీ గారు, హోం సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు ఏ రకంగా రాజకీయ నాయకులకి తలొగ్గి అడుగులకు మడుగులొస్తున్నారో ఇప్పుడు అర్థమవుతా ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము ఫోన్ అనేది ప్రాథమిక హక్కు, మా హక్కు, ప్రైవసీ అది. దాన్ని కాలరాస్తూ ఒక ఐజీ అధికారి మాత్రమే, అది కూడా అత్యవసర పరిస్థితుల్లో ట్యాప్ చేసే అధికారం ఉంది. అది కూడా 3 రోజులు మాత్రమే. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రిటైర్ అయినటువంటి ప్రభాకర్ రావు, ఏ హోదా లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం అనేది సిగ్గుచేటని విషయం. అధికార హోదా లేని ప్రభాకర్ రావు రిటైర్ అయిన తర్వాత వారిని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ప్రతి 2 నెలలకి చీఫ్ సెక్రటరీ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద రివ్యూ చేయాల్సి ఉండగా కూడా దాదాపు సంవత్సరం పాటు రివ్యూ చేయకుండా మాలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా, మా పూర్తి పేరు దాంట్లో మెన్షన్ చేయకుండా మమ్మల్ని నక్సలైట్ సింపథైజర్గా, ఈ రాష్ట్రంలో నక్సలైట్స్ కి సింపథైజర్లుగా ఉన్నారని నెపంతో మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ కేటీఆర్ గారు సిగ్గు మగ్గు లేకుండా బయటకొచ్చి తామేదో నీతిమంతులమని, నిజాయితీ పరులమనే మాట చెప్తా ఉన్నాడు. కేటీఆర్ గారు సిగ్గుతో తల వంచుకోవాలి.